ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నీ గురించి అర్థం చేసుకోగలను. కానీ ప్రపంచం అలా కాదు రుద్ర. అందరూ నిన్నే తప్పుపడతారు. నాకా విషయం తెలీదంటావా? ఎప్పుడో తెలుసు నేత్ర. కానీ ఎక్కడో ఒక చిన్న నమ్మకం, ఎక్కడో ఒక చిన్న ఆశ. ఒక్కసారైనా భరత్ నన్ను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ అని చెప్పకపోతాడా అని ఒక చిన్న కోరిక. పోనీలే, భరత్ నాకు ఐ లవ్ యూ అని చెప్పకపోయినా చంద్రికని ప్రేమిస్తున్నాడుగా, నాకది చాలే. రుద్ర, ఏంటి ఇది? ఏంటి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? ఊరుకో. అసలు దీనంతటికి కారణం నువ్వే. నేనా? నేనేం చేశానే? అసలు నువ్వు నా మెళ్ళో ఎందుకు తాళి కట్టించావు? బహుశా భరత్ నా మెళ్ళో తాళి కట్టకపోయుంటే ఈ తాళి నా మెడని తాకకుండా ఉండుంటే, అతని చేతి వేళ్ల స్పర్శ నాకు తగలకుండా ఉండుంటే నాకు ఈ ప్రాణం తిరిగొచ్చేది కాదు. అలాగే చచ్చిపోయుండేదాన్ని. కానీ నా ఆఖరి కోరిక తీర్చాలని భరత్ని ఒప్పించి నా మెళ్ళో ఈ తాళి కట్టించి నాకు లేనిపోని ఆశలు కల్పించావు. ఇప్పుడు నేను భరత్ని వదులుకొని వెళ్ళలేను. ఏ రోజుకైనా నా మీద భరత్కి కాస్తైనా కనికరం కలగకపోతుందా అని ఎదురు చూస్తున్నానే. ఆ చంద్రిక మీద చూపించే ప్రేమలో రవ్వంతైనా నా మీద చూపిస్తే ఆ ప్రేమని పొంది హాయిగా కన్ను ముయ్యాలనుంది. రుద్ర, ఊరుకో. నీ బాధ చూస్తుంటే నేను ఏదో ఒకటి చేసి నిన్ను భరత్ని కలపాలనుంది. కానీ చంద్రిక అనే ఒక మనిషి ఉందనే ఒకే ఒక్క కారణంతో ఆగిపోవాల్సొస్తోంది. నువ్వనుకున్నది జరగాలంటే నువ్వు చేసిన ఈ త్యాగం గురించి భరత్కి తెలియాలి. నీకు చెప్పాను కదా నేత్ర, నేను ప్రేమను కొనడానికి నా ఆస్తి నమ్ముకోలేదు. నా భర్త ముఖంలో సంతోషం చూడ్డానికి నేను ఆ పనిచేశాను. చూస్తాను, నా ప్రాణం పోయేలోగా ఒక్కసారైనా నన్ను భరత్ ప్రేమగా పలకరించకపోతాడా? తనతో కలిసి 100 ఏళ్ల జీవితం పంచుకోలేకపోయినా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను రుద్ర అని ఒక్క మాట అనకపోతాడా? నిజంగా అలా అనిపించుకున్న రోజు వీళ్ళెవ్వరికీ కనిపించకుండా దూరంగా నీతో పాటు వచ్చేస్తానే. ఈ జన్మకి కావాల్సింది రెండు. ఒకటి, భరత్ నా మెళ్ళో తాళి కట్టడం. ఆ కోరిక నీ వల్ల నెరవేరింది. ఇంకొకటి, భరత్ నాకు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ అని చెప్పడం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికోసం వెయిట్ చేస్తాను. ఆ రోజు కోసం ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను. ఆ భగవంతుడు ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇలాంటి రిలేషన్ కలిపాడో ఆయనకే తెలియాలి. ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాగా నీ ప్రేమ అలా ఎదురుచూపులతోనే మిగిలిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. నీ ఫ్రెండ్గా నీ కోరిక నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్తయ్య, మీరెందుకు కిచెన్లోకి వచ్చారు? వంట పని నేను చూసుకుంటాను కదా, లేవండి. పర్లేదులేమ్మా, నేను చూసుకుంటానులే. నా కొడుక్కి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలని నా కోరిక. ఓపికన్నంత వరకు నేనే వండి పెడతాను. నువ్వెళ్ళి పాపం చూసుకో. అత్తయ్య, మీరు నన్ను క్షమించినట్టేనా? సారీ అత్తయ్య, ఆ రోజు మీ మాట వినకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను.
నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ మాట కాదని ఏ పని చేయను. పర్లేదులేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మన టైం బాగా లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా మన చెవికెక్కదు. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తాడని నేను మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ అనుకోకుండా రుద్రాణి మన జీవితంలోకి వచ్చింది. దూరంగా మిమ్మల్ని పంపించాలి అనుకున్నా నేను పంపించలేకపోయాను. మళ్ళీ మీరు తిరిగొచ్చారు. సారీ అత్తయ్య. నేత్ర ఫోన్ చేసి అలా మాట్లాడేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. నిజంగా ఆ రుద్రాణి ఏవైనా అఘాయిత్యం చేసుకుంటే మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు అవుతాయని తప్పనిసరిగా తిరిగి రావాల్సి వచ్చింది. నాకు తెలుసమ్మా. ఈసారి దానికి తెలియకుండా మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో నేను ప్లాన్ చేస్తాను. మీ ఇద్దరూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి నాకు మనవణ్ణివ్వండి. అయ్యో అత్తయ్య, అత్తయ్య ఏమైంది? ఆ? ఏవోనమ్మా, ఉన్నట్టుండి కళ్ళు మసగపారుతున్నాయి. సరే, ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి రండి. రండి. రండి, కూర్చోండి. ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య, కొంచెం మంచినీళ్ళు తాగండి. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది? ఏంటోనమ్మా, ఇంకా నాకు అలాగే ఉంది. చాలా అన్ఈజీగా అనిపిస్తోంది. ఏంటత్తయ్యా, ఏమైంది? ఎందుకిలా ఉన్నారు? చంద్రిక, ఏమైంది? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. అరే, అత్తయ్య గారు అలా ఇబ్బంది పడుతుంటే ఏం లేదంటావేంటి? చూడు ఎలా చెమటలు పడుతున్నాయో. అత్తయ్య, చెప్పండి. డాక్టర్కి ఏమైనా ఫోన్ చేయనా? పోనీ హాస్పిటల్కి వెళ్దామా? పదండి. చంద్రిక, ముందు దాన్ని ఇక్కడి నుంచి పంపించు. నాకు ఈ బాధ కంటే దాని బాధ ఎక్కువగా ఉంది. అది మాట్లాడుతుంటే నా బీపీ ఇంకాస్త రైజ్ అవుతోంది. ముందు తనని పంపించు. రుద్రాణి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా అత్తయ్య గారిని టెన్షన్ పెట్టుకో. అది కాదు చంద్రిక, ఆవిడ ఆరోగ్యం బాగోలేదేమో. నువ్వు అత్తయ్య గారిని తీసుకునిరా, నేను కార్ తీసుకొస్తాను. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు, శ్మశానానికి తీసుకెళ్లొద్దు. నన్నిలా వదిలేసేయ్. అది కాదత్తయ్యా. అత్తయ్య, ఏ చెప్తుంది నీకు కాదా? ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? అవతల అత్తయ్య గారిని మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అంటుంటే ఎందుకలా టెన్షన్ పెడతావు? ముందు పో అవతలకి. చంద్రిక, ఏంటి నువ్వు కూడా? ఆవిడ పరిస్థితి ఒకసారి ఆలోచించు. అదంతా చూసుకోవడానికి నేనున్నాను. నీ సహాయం ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. అసలు ఈ ఇంట్లో అన్ని సమస్యలకి కారణం నువ్వే అని అత్తయ్య గారు నీ ముఖాన్ని చెప్పారు కదా. అయినా ఎందుకు ప్రతి దాంట్లో నేనున్నాను అని దూరుతావు? అసలు నువ్వు తన కళ్ళ ఎదురుగా రావద్దని చెప్పారు కదా. అయినా ఎందుకు పని కట్టుకొని వస్తావు? హే, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు? పో అవతలికి. రోజు నీ మొహం చూస్తుంటే నాకు సగం అనారోగ్యం వస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. రుద్రాణి, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. వెళ్ళు.